నమస్తే. ధ్యానులకు ప్రాణాయామం చేసే మేలు. ఇది కూడా డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారు 5వ పుస్తకం సుఖజీవన సోపానాలు నుండి ప్రాణాయామం సుఖజీవన యానం. మనసుని ఏకాగ్రం చేసుకొని ఒకే విషయంపై ధ్యాస పెట్టడాన్ని ధ్యానం అంటారు. ఉదాహరణకి భగవంతుడిపైన మనసు పెట్టుకొని ఇక ఏ ఇతర సంకల్పాలు లేకుండా అందులోనే లీనమై ఉండగల స్థితిని భగవద్ధ్యానము అంటాం. ఎవరైనా అదమర్పుగా ఉంటే ఏమిటా పరధ్యానం అని అడుగుతాం. మనం పెట్టాల్సిన విషయం మీద మనసు పెట్టకుండా ప్రక్కకు ఆలోచనలు తప్పుకుంటే అది పరధ్యానం అవుతుంది. ధ్యానాన్నే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. ప్రస్తుత ప్రపంచంలో మెడిటేషన్ చేసే పద్ధతులు అనేక రకాలు ఉన్నాయి. ఏ రకమైన పద్ధతిని అనుసరించిన లక్ష్యము మాత్రం ఒకటిగానే ఉంటుంది. అది ఏమిటంటే మనసుని నిశ్చలంగా ఉంచుకొని ఆ నిశ్చలమైన మనసుతో ప్రశాంతతని మాధుర్యాన్ని అనుభవించడం, ఆ స్థితి నుండి ఇంకా లోతునకు వెళ్ళి అంతర్దృష్టిని పెంచుకోవడం. ఈ అంతర్దృష్టి పెరిగే కొద్దీ హృదయ వైశాల్యం పెరుగుతుంది. ఒకరి దగ్గర నుంచి విషయాన్ని తెలుసుకొని నేర్చుకోవాలంటే కష్టమవుతుంది, కానీ అంతర్దృష్టి పెరిగినప్పుడు మంచి చేయడం అనేది నీలోనే పుడుతుంది. నీ సంస్కారాలు ప్రవర్తన అప్రయత్నంగా జరగడం మొదలవుతుంది. నీ పట్ల ప్రపంచం పట్ల ఉన్న బాహ్య దృష్టి తరుగుతుంది. అప్పుడు అంతటా ఉన్న తత్వం ఒకటేనన్న విషయం అర్థమవుతుంది. ప్రతిరోజు ఎప్పుడైతే కనీసం 1 గంట అయినా మనసుని ఈ విధంగా నిశ్చలమైన ప్రశాంతమైన స్థితిలో ఉంచుకోవడం అభ్యాసం చేసుకుంటామో అప్పుడు రోజులో మిగతా సమయం కూడా మనసుని మనాధీనంలో ఉంచుకోగలుగుతాము. మనం పొద్దుటే టిఫిన్ తింటే దానివల్ల కొన్ని గంటల నీరసం రాకుండా ఉంటుంది. టిఫిన్ వల్ల శరీరానికి శక్తి వస్తుంది కాబట్టి. అలాగే లేచిన వెంటనే 1 గంట ధ్యానం చేసుకున్నప్పుడు దాని ద్వారా మనం పొందే మానసికమైన శక్తి మన మనసుని రోజంతా బలహీనపడకుండా కాపాడుతూ ఉంటుంది. ప్రొద్దుట తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి అయిపోతుంది కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కూడా తింటాం. ఈ రకంగానే మనసుని శక్తివంతంగా ఉంచుకోవాలంటే ఎన్ని గంటలు ధ్యానం చేయగలిగితే అంత మంచిది. మరి ఇంత మంచి ప్రయోజనాలున్న ధ్యానం మనం చేయగలగాలి అంటే దానికి శరీరం సహకరించాలి. శరీరానికి మనసుకు ఉన్నది విడదీయరాని సంబంధం. శరీరంతో చేసే ప్రతి పని యొక్క ప్రభావం మనసు పైన పడుతూ ఉంటుంది. మనసు కోతి లాంటిదని అంటారు కదా. కోతి ఒక కొమ్మ పైన నుండి ఇంకొక కొమ్మ పైన దూకుతూనే ఉంటుంది. కుదురుగా కూర్చోవడం అనేదే దానికి రాదు. మనసు కూడా అలాంటిది. నాలుకకు రుచులు ఉన్నట్టుగా మనసుకు కూడా రకరకాల ఆలోచనలు రుచులు బాగా తెలుసు. ఆ రుచి మరిగిందంటే అటువైపే వెళ్తూ ఉంటుంది. కొందరికి సినిమా విషయాల్లో చాలా ఇష్టంగా ఉంటుంది. వారు ఆ విషయాలే గుర్తుకు తెచ్చుకుంటుంటారు. అంటే మనసుకి అది రుచిగా ఉందన్నమాట. కొందరికి దెబ్బలాటలన్నా పేచీల కబుర్లు వినాలన్నా ఇష్టంగా ఉంటుంది. వారి మనసు దానికి రుచి మరుగుతుందన్నమాట. ఇలా వారి రుచులను బట్టి ఆ రుచిని అందుకోవడానికి మనసు తాపత్రయపడుతూ ఉంటుంది. లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు ఆలోచన లేకుండా బ్రతకడం అనేది ఎవరికైనా సాధ్యమవుతుందా? అసలు ఆలోచనలు రాకుండా చేసుకోలేము, కానీ ఆలోచనలు అరికట్టుకోగలుగుతాం. మనకు రోజు వచ్చే ఆలోచనలు 4 రకాలుగా ఉంటాయని చెప్పవచ్చు. 1 అనవసరమైన ఆలోచనలు, 2 వ్యతిరేకమైన ఆలోచనలు, దట్ ఈజ్ నెగటివ్ థింకింగ్, అవసరమైన ఆలోచన, 3 మంచి ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్, 4. ఈ 4 రకాల్లో మొదటి 2 రకాలు అనవసరమైన ఆలోచనలు, వ్యతిరేకమైన ఆలోచనలు తీసివేయగలిగితే అవసరమైనవి మంచి ఆలోచనలు మనకు మిగులుతాయి. ఇది ఎలాంటిదంటే రోజంతా ఏదో ఒక చెత్త తినకుండా అవసరమైనవి శక్తినిచ్చే ఆహారంగా తీసుకోవడం లాంటిది. ఇది సాధించడం మెడిటేషన్ ద్వారా మనకు సాధ్యమవుతుంది. చాలామందికి మెడిటేషన్ చేయాలని కోరికైతే ఉంటుంది, కానీ 10 నిమిషాలు కూడా ఆలోచనలు అరికట్టలేక ప్రయత్నించి కూడా విరమిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వారికి ధ్యానం చేసుకోవడానికి ప్రాణాయామం ఎంత చక్కగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ప్రాణాయామం మనం వజ్రాసనంలో కూర్చొని చేస్తున్నాం. ఇక్కడ వజ్రాసనం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం చెప్పుకోవాలి. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా ఉంటుంది. ఈ ఆసనం వల్ల మనసు నుండి జననేంద్రియాలకు వచ్చే సంకేతాలు కూడా నియంత్రించబడతాయి. మనసు ఏకాగ్రం అవుతుంది. ముస్లిం సంప్రదాయాల్లో వజ్రాసనంలో కూర్చొని ప్రార్థన చేసుకోవడం మనందరికీ తెలుసు. ప్రాణాయామం చేస్తున్నంతసేపు మన మనసు శ్వాసలపైనే లగ్నమై ఉంటుంది. గాలి మనం బాగా లోతుగా తీసుకుంటున్నామా లేదా బయటకు పూర్తిగా వదులుతున్నామా లేదా ఇలాంటి ధ్యాస తప్ప రెండో ఆలోచన ఉండదు. ఇలా ఒకే విషయం మీద మనసు ఎప్పుడైతే నిలిపామో అప్పుడు దానికి ఒక క్రమశిక్షణ అనేది అలవాటవుతుంది. ఇక ఎటువైపు పరుగులు తీయదు. మన మనసుని శ్వాసలతో కట్టివేస్తున్నామా అన్నమాట. అందుచేతనే ప్రాణాయామం చేస్తున్నంతసేపు గమనించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక కారణం, ప్రాణాయామం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ ప్రాణవాయువు పుష్కలంగా అందుతుంది. అలాగే మెదడులోని కణాలన్నింటికీ ప్రాణవాయువు విస్తారంగా అందుతుంది. మెదడులోనికి ఎక్కువ ప్రాణవాయువు అందించినప్పుడు మనసు ప్రశాంత స్థితిని పొందుతుంది.
మామూలుగా శరీరంలోని ప్రతి పని జరగడానికి మెదడు తన ఆజ్ఞల ద్వారా నిర్దేశిస్తూ ఉంటుంది. గుండె ఎక్కువ పనిచేయాలన్నా, ఊపిరితిత్తులు పనిచేయాలన్నా, జీర్ణాశయం పనిచేయాలన్నా, అలానే ఏ అవయవం పనిచేయాలన్నా అవసరమైన సంకేతాలను పంపుతూ ఉంటుంది. ఇక్కడ ప్రాణాయామం జరుగుతున్నంతసేపు శరీరం అంతా విశ్రాంతిగా ఉండి ప్రాణవాయువును తీసుకొని శక్తిని పుంజుకుంటూ ఉంటుంది. అందుచేత మెదడుకి పని చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మెదడులోని నరాలన్నీ కూడా రిలాక్స్ అయి ఉంటాయి. మెదడుతో పాటు మన అవయవాల పనిని నిర్దేశించేవి ఎండోక్రైన్ అంటే వినాల గ్రంథులు. ఇవి కూడా బాగా పనిచేయాలంటే సరియైన రక్త ప్రసరణ, ప్రాణవాయువు అవసరం అవుతాయి. ప్రాణాయామం ద్వారా ఇవి కూడా శక్తిని పొందుతాయి. ఈ విధంగా మొత్తం శరీరాన్ని అంతటినీ పూర్తిగా విశ్రాంతిగా ఉంచడమే కాకుండా శ్వాస మీద మనం మనసు పెట్టడం ద్వారా మనసుకు కూడా స్థిరమవుతుంది. ప్రాణాయామం ఒక 20 సంవత్సరాల నుండి అరగంట వరకు ఒక 20 నిమిషాల నుండి అరగంట వరకు చేసి ఆపిన తర్వాత గమనించుకుంటే అసలు మనం శ్వాసలు తీసుకుంటున్నామా లేదా అన్న సందేహం మనకు కలుగుతుంది. చాలా నెమ్మదిగా అతి దీర్ఘంగా శ్వాసలు జరుగుతూ ఉంటాయి. శ్వాసల సంఖ్య బాగా తగ్గుతుంది. శ్వాసల సంఖ్య తగ్గింది అంటే మన శరీరంలో పుష్కలంగా ఆక్సిజన్ ఉందన్నమాట. శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గినప్పుడు అప్రయత్నంగా గుండెకి సంకేతాలు వెళ్ళి గుండె ఎక్కువ పనిచేయడం ద్వారా శ్వాసక్రియ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఏం చేతనంటే శ్వాసక్రియ పెరిగితేనే మళ్ళీ తగినంత ఆక్సిజన్ శరీర భాగాలకు అందుతుంది. శ్వాసలు స్పీడ్గా పెరుగుతున్నాయంటే శరీరానికి ఆక్సిజన్ సరిగా అందడం లేదని అర్థం. ఇప్పుడు శ్వాసల సంఖ్య బాగా తగ్గడం వలన మనసుకి ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. మనసుకి శ్వాసలకి ఉన్న సంబంధం గురించి మనం ఇది వరకు చెప్పుకున్నాం. ప్రాణాయామం ద్వారా కలిగిన ఈ ప్రశాంత స్థితి ధ్యానంలో కలిగే ప్రశాంత స్థితి అలాంటిదే. ఇలా ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానంలో కూర్చున్నామనుకోండి, ధ్యానంలో అరగంట తర్వాతే పొందే స్థితిని ముందుగానే ప్రాణాయామం ద్వారా పొందిన వారం అవుతాం. ప్రాణాయామం చేయకుండా మామూలుగా ధ్యానం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి పరిచిద్దాం. తెల్లవారకుండా లేచి ముఖం కాలు చేతులు కట్టుకొని లేదా స్నానం చేసి సుఖాసనంలో కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నారనుకుందాం. కూర్చోగానే మనసు తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. కొందరికి నిన్న జరిగిన విషయాలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. కొంతమందికి పిల్లల గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి కొంతమందికి ఆర్థిక సమస్యలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఎప్పుడూ మర్చిపోయిన విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎందుచేతనంటే రోజంతా హడావిడిగా గడిపేస్తాం, తీరికగా కూర్చోం కదా. ఇప్పుడు పని కట్టుకొని తీరిగా కూర్చునేసరికి మా సంగతి చూడు అంటూ ఆలోచనలు ముసిరేస్తూ ఉంటాయి. ధ్యానంలో కూర్చున్న కాసేపటికి మనసంతా ఖరాబ్ అయినట్లు అవుతుంది. అసలు మనం కూర్చునేదే మనసుని కంట్రోల్ చేసుకోవడానికైతే ఇలాగా అవుతుంది ఏంటి అని కొంతమంది ప్రారంభంలోనే నిరాశ చెంది మానేస్తారు. ఇంకొంతమంది వారు ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారన్న ధ్యాస కూడా లేకుండా అందులో మునిగిపోతారు. రుచుల సంగతి చెప్పాను కదా, ఏదో ఒక నచ్చిన ఆలోచన వస్తుంది, దాని వెనకే మనసు పోతుంది. ఏ కాలు తిమ్మిరెక్కినప్పుడో లేదా ఏ కునుకు వచ్చి కదిలినప్పుడో మీరు బాహ్య స్మృతికి వస్తారు. అంతదాకా ఆలోచనలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్పృహలోకి వచ్చాక అరే ఎంత పొరపాటైంది, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను, ఈరోజు ధ్యానం కుదరలేదనుకుంటారు. మరికొంతమంది నిక్షిప్త చక్రవర్తులు ఉంటారు. వీరికి బాగా ధ్యానం చేసి ఏదో అనుభూతులు పొందాలని, మంచి స్థితికి వెళ్ళాలనే కోరిక ఉంటుంది. ధ్యానంలో కూర్చుని హాయిగా నిద్రలోకి వెళ్ళిపోతారు. అరగంట నిద్రపోయాక చాలాసేపు ధ్యానంలో ప్రశాంతంగా ఉన్నానని అనుకుంటారు. నిద్ర తప్ప వారికి ఒరిగేదేమీ ఉండదు. పాపం కొందరు విపరీతమైన బాధల్లో బెంగల్లో ఉండి మెడిటేషన్ చేస్తే మంచిదంటున్నారని ప్రయత్నిస్తారు. వారికి ఎక్కడ లేని ఆలోచనలు, జ్ఞాపకాలు ఆ సమయంలో ఎక్కువ అయిపోయినట్లు ఉంటాయి. దీనితో భయపడి 4 రోజులు చేసి మానేస్తూ ఉంటారు. దీనికి అంతటికి కారణం మనసుకున్న శక్తి అలాంటిది. కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన దాన్ని అరికట్టలేము. మనసుని అరికట్టుకోవడానికి అనేక ఉపాయాలు అన్ని ధ్యాన పద్ధతుల్లో చెబుతూ ఉంటారు. కానీ ఆచరణ అందరికీ సాధ్యమయ్యేది కాదు. మనసుని, శరీరాన్ని ఒకేసారి నిశ్చల స్థితిలోనికి తెచ్చే ఉపాయం ఒక్క ప్రాణాయామం మాత్రమేనని నేను నొక్కి చెప్పగలను. కొన్ని రోజులు బాగా ప్రాణాయామం అభ్యసించిన తర్వాత ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకుంటే రకరకాల ఇబ్బందులను ఎదుర్కొనలేకుండా హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. ఆచరించి చూసిన వారికి దీనిలోని విశేషత, గొప్పతనం అర్థమవుతుంది. ప్రాణాయామం ఆరోగ్యం కోసం అందరూ చేసినప్పటికీ చాలామంది మనసు ఇతరుల కంటే ప్రశాంతంగా ఉందని, మంచి ఆలోచనలు వస్తున్నాయని, గతంలో కంటే గుణాలు మారుతున్నాయని చెబుతూ ఉంటారు. దీనిని బట్టి ప్రాణాయామం అనేది శరీరానికి, మనసుకి ఎంత ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రాణాయామం ద్వారా ఒక రేడియో గాలిలోని తరంగాలను రిసీవ్ చేసుకున్నట్లు ప్రకృతిలో ప్రాణశక్తిని శరీరం తనలో నింపుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ.